ఈ ప్రపంచంలో ఎంతో మందికి ఎవ్వరూ సాధించలేని వింతైన టాలెంట్స్ అనేవి ఉంటాయి. వాటిలో కొన్ని వాళ్ళు అనుకుని సాధించినవి ఉంటే, మరికొన్ని అనుకోకుండా వాళ్ళకి సొంతమైనవనే చెప్పాలి. ఈ వీడియోలో అలాంటి వింతైన అతి బలమైన మనుషుల్ని కొందరిని చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బటోరాని ఘోష్. ఈమె 20 సంవత్సరాల నుంచి ఒక వింతైన వ్యాధితో బాధపడుతూ అతి వింతైన పని చేస్తూ అక్కడ గ్రామస్తులనే కాదు, ఇప్పుడు మనల్ని కూడా స్టన్ అయిపోయేలా చేస్తుంది. ఈమె మన ఇండియాలో ఉన్న వెస్ట్ బెంగాల్లో బ్రతుకుతుంది. అలానే తనకి 65 సంవత్సరాలు కూడా ఉంటాయి. ఇంతకీ ఈమె చేసే ఆ విచిత్రమైన పనేంటంటే, ఈమెకి తన చర్మం మొత్తం బాగా వేడెక్కిపోయి ఒళ్ళు మొత్తం కాలిపోతున్నంత మంటగా అనిపిస్తూ ప్రతిరోజు నరకాన్ని అనుభవించేది. చివరికి ఆ నరకాన్ని భరించలేక తన ఇంటి పక్కనే ఉన్న చెరువులోకి వెళ్ళి, అందులో సూర్యుడు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ సూర్యుడు అస్తమించేంత వరకు అన్ని గంటలు ఈ చెరువులోనే ఉంటుంది. అంటే ఈమె సుమారు 12 గంటల నుంచి 14 గంటల వరకు ఇలానే చెరువులో మునిగి ఉంటుంది. ఇలా ఈమె దాదాపు 1-2 కాదు, ఏకంగా 20 సంవత్సరాల నుంచి ఇలానే చేస్తుంది. అయితే ఈమెకున్న వ్యాధి వల్ల తనకి ఇలా చెరువులో మునిగి ఉంటేనే ఉపశాంతి కలుగుతుందని అక్కడ గ్రామస్తులు కూడా ఈమెని ఎవ్వరూ పట్టించుకోలేదు. రాజా జిజి. మామూలుగా ఒక ట్రైన్ యొక్క బరువు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మరి అలాంటి ట్రైన్ని కేవలం పళ్ళ సహాయంతో లాగటం అంటే, నిజంగా ఇతను అలా ట్రైన్ని లాగి రికార్డ్ని క్రియేట్ చేశాడో లేదో ఇప్పుడు చూద్దాం. కౌలా లంపూర్, క్యాపిటల్ ఆఫ్ మలేషియాలో 2003లో ఇతను కేవలం తన పళ్ళ సహాయంతోనే ఈ ట్రైన్ని లాగటానికి సిద్ధమయ్యాడు. నిజంగానే తను అనుకున్నట్లుగానే తన పళ్ళ సహాయంతో 260 టన్నుల బరువున్న ఈ ట్రైన్ని ఈ విధంగా లాగి అక్కడ వారందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అంతేకాకుండా మళ్ళీ 2007లో ఈసారి ఏకంగా 300 టన్నుల బరువున్న ట్రైన్ని లాగి తన రికార్డ్ని తనే బ్రేక్ చేశాడు. ఇతనికి ఇంతటి బలమైన టాలెంట్ ఉందని ఎప్పుడు గ్రహించాడో ఏమో కానీ చివరికి ఎలాగైతే గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. మైక్ గ్రీన్ స్టెయిన్. ఇతనొక అమెరికన్ బిజినెస్ మ్యాన్. ఇంకా తన ఏజ్ కూడా 2014 సంవత్సరానికి 93 సంవత్సరాలు. ఎందుకు 2014 అన్నానంటే, తను అద్భుతమైన రికార్డ్ని క్రియేట్ చేసింది ఆ సంవత్సరంలోనే. ఇతనుకున్న సూపర్ టాలెంట్కి అమెరికన్ గాట్ టాలెంట్ షోలో తన టాలెంట్ని నిరూపించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇతనికి వచ్చింది. అదేంటంటే, ఇతనికి 93 సంవత్సరాలు ఉన్న ఈ ఏజ్లో ఒక కారుని, ఇంకా అందులో 3 మనుషులను కూర్చోపెట్టి కేవలం తన పళ్ళ సహాయంతోనే ఈ కారుని లాగాలి. 93 సంవత్సరాలంటే దాదాపుగా అతని పళ్ళు మొత్తం ఊడిపోయి ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ అతనికి ఇప్పటికీ ఒక్క పన్ను కూడా ఊడలేదు. ఈ ఏజ్లో కూడా తన పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలాగైతే ఈ అమెరికన్ గాట్ టాలెంట్ షో వచ్చిన అవకాశాన్ని గెలిచి చూపించి అక్కడ వారందరినీ స్టన్ అయిపోయేలా కాదు, ఒక సరికొత్త రికార్డును కూడా సృష్టించాడు. అది కూడా 93 సంవత్సరాల ఏజ్లో. మిచెల్ లోటిటో. ఇతనొక ఫ్రెంచ్ ఎంటర్టైనర్. అలానే ఇతన్ని మిస్టర్ ఈట్ ఆల్ అని కూడా పిలుస్తారు. అయితే ఎవరైనా ఆకలిస్తే వాళ్ళకి నచ్చిన మంచి టేస్టీ ఫుడ్స్ని తింటుంటారు. కానీ ఈ మిస్టర్ ఈట్ ఆల్ మాత్రం మన మతి పోగొట్టేలా గ్లాస్ ముక్కల్ని, చెక్క ముక్కల్ని, ఇనుప ముక్కల్ని, ఇలా వీటన్నింటినీ అమాంతంగా తిని మింగేస్తాడు. అలా ఇతను చేస్తుంది ఇప్పటి నుంచి కాదు, తన చిన్నప్పటి 16వ ఏట నుంచే. మరి ఇతను ఇంత విచిత్రంగా మంచి మంచి టేస్టీ ఫుడ్స్ని తినకుండా ఇలా గాజు ముక్కల్ని, ఇనప ముక్కల్ని ఎందుకు తింటున్నాడంటే, ఇతనికి పికా అనే డిసార్డర్ ఉండటం వల్ల ఇతను ఈ విధంగా ఇలాంటి వాటిని తినేస్తుంటాడు. అయితే ఇతను ఇప్పటి వరకు 18 సైకిళ్లను, 7 టీవీలను, 2 బెడ్ సెట్లను, 15 సూపర్ మార్కెట్ ట్రాలీలను, ఒక శవపేటికను, కంప్యూటర్ని, 6 షాండిలియర్స్ని, వీటన్నింటినీ ఇప్పటి వరకు తినేశాడు. అంతేకాదు 1978 నుంచి 1980 లోపు ఒక చిన్న ఏరోప్లేన్ కూడా ముక్కలు ముక్కలుగా చేసుకుని తినేశాడు. మామూలుగా లెడ్ అనే ఖనిజాన్ని మనుషులు తింటే అది చాలా ప్రమాదకరం. అలాంటిది ఈ లెడ్ అనే ఖనిజాన్ని ఇతను తిని జీర్ణించుకున్నాడు కూడా. ఇతని లైఫ్ చూసుకుంటే ఇతను మనిషి కాదు, మరమనిషి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇతను ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు తిన్నా కూడా అతని హెల్త్కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎందుకంటే అతని స్టమక్ అనేది మామూలు మనుషుల కన్నా చాలా తిక్కుగా ఉండటం వల్ల ఇతను ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులను తిన్నా కూడా తను అరాయించుకోగలుగుతున్నాడు. ఇక్కడ మనం స్టన్ అయిపోయే విషయం ఏంటంటే, ఇతను మనలాంటి ఫుడ్ తింటే కనుక ఆ ఫుడ్ అనేది అతనికి పాయిజన్ అయిపోతుంది. అయితే ఇతను ఇన్ని వింతైన వస్తువులు తిన్నా కూడా ఇతని హెల్త్కి ఎలాంటి ప్రమాదం జరగకుండా జూన్ 25, 2007న మామూలు మనుషుల్లాగానే సహజ మరణం పొందాడు. షీ లిలియాంగ్.
బేసిక్‌గా వాటర్ మీద నడవటం అనేది ఇంపాసిబుల్. ఇలా కొంతమంది చేశారు కానీ చివరికి అది మ్యాజిక్ ట్రిక్స్ అని మనందరికీ తెలిసిపోయింది. కానీ రియల్‌గా ఇలా వాటర్ మీద నడవటం అనేది ఈ షీ లిలియాంగ్‌కే సాధ్యమైంది. ఇతను 410 అడుగుల దూరాన్ని ఈ వాటర్‌లో చాలా ఈజీగా ఈ విధంగా వాక్ చేసేసాడు. బేసిక్‌గా ఆ టైంలో తను కొంచెం అలసిపోయినా కూడా వెంటనే తను నీళ్ళల్లో మునిగిపోతాడు. కానీ ఇతను తన వాకింగ్ మీదనే కాన్సంట్రేట్ చేసి ఇంతటి గొప్ప రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. మామూలుగా ఈ మాంక్స్ గురించి మనకి తెలుసు. వీళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఆ పనుల మీద చాలా శ్రద్ధ పెట్టి నేర్చుకుంటారు. అలానే ఈ షీ లిలియాంగ్ కూడా చాలా రోజులు బాగా ప్రాక్టీస్ చేసి చివరికి తను అనుకున్నది సాధించాడు. జ్యోతిరాజ్ ఇతను కర్ణాటకలోని చిత్రదుర్గ అనే సిటీలో ఉంటాడు. ఇంకా ఇతన్ని ఇండియన్ స్పైడర్ మ్యాన్ అని, అలానే కోతిరాజు, ఇంకా మంకీ కింగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇతనుకున్న గొప్ప టాలెంట్ ఏంటంటే తను ఎలాంటి సహాయం లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంతటి పెద్ద గోడలను కూడా చాలా ఈజీగా ఎక్కేస్తాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి టాలెంట్ అనేది చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. అలా ఇతను కూడా కేవలం కోతుల్ని చూసి వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాంటి విద్యను నేర్చుకున్నాడు. ఇంకో అద్భుతం ఏంటంటే తను కర్ణాటకలో ఉన్న అతి ఎత్తైన జాక్ ఫాల్స్ ని కూడా ఆ ప్రవాహానికి ఎదురుగానే పైకి ఎక్కటమని చేశాడు. ఆ వాటర్ ఫాల్ హైట్ వచ్చి ఏకంగా 830 అడుగులు. ఇంతటి ఎత్తును కూడా చాలా ఈజీగా ఎక్కేశాడు. అది కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా. ఇతను ఎలాంటి కొండల్ని, గోడల్ని ఎక్కాలన్నా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఇలా ఎక్కే విద్యను సాధించాడు. డిమైట్రో కాలాడ్జీ ఇతను ఉక్రెయిన్కి చెందిన ఒక స్పోర్ట్స్ మ్యాన్. అలానే తను బ్రేక్ చేసిన రికార్డ్స్ అనేవి ఎన్నని చెప్పాలి, ఒకటా రెండా? ఇతను ఏకంగా 63 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు. మరి ఇతను చేసే స్టంట్స్ కూడా మనల్ని అంత స్టన్ అయిపోయేలా చేస్తాయి. తను చేసే ప్రతి స్టంట్స్ కూడా ఇంత భయంకరంగా ఉంటుంది. ఇంకా ఇతను చేయగలిగే స్టంట్స్ ని కొంతమంది చేయలేరు కూడా. అన్నింటికన్నా ఇతనికి బాగా పేరు తెచ్చిపెట్టింది మాత్రం తను ఇలా గుర్రాన్ని ఈ విధంగా మోయటం. బేసిక్‌గా హార్స్ వెయిట్ వచ్చి సుమారు 300 కేజీల వరకు ఉంటుంది. అంతటి బలమైన వాటిని కూడా ఇంత ఈజీగా మోసేయగలుగుతాడు. అందుకే ఇతనికి ఈ ఉక్రెయినియన్ ప్రజలందరూ ఉక్రెయినియన్ స్ట్రాంగ్ మ్యాన్ అనే బిరుదును కూడా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.